హిమాలయ దేశం నేపాల్ను వరుస భూకంపాలు వణికించాయి. అర్ధరాత్రి 2 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. 2.5 గంటల ప్రాంతంలో 5.7 తీవ్రతతో ఒకసారి, తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కార్మాండుకు దగ్గరలోని సింధుపల్ చౌక్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే భూకంపం కారణంగా ప్రాణ నష్టమేమీ జరగలేదన్నారు. భూకంపాలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లార్లు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇక నేపాల్ భూ ప్రకంపనల ప్రభావం భారత్, చైనా, పాకిస్తాన్, టిబెట్ సరిహద్దులపై కనిపించింది. బోర్డర్ రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కింలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కాగా నిన్నటి అస్సాం భూకంపం ప్రభావం బెంగాల్పై పడింది. దాని నుంచి కోలుకోకముందే తాజాగా నేపాల్ ప్రకంపనలు కోల్కతా సహా పలు నగరాలపై ఎఫెక్ట్ చూపించడం కలకలం రేపుతోంది.